హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ ఏం చేస్తాను ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళ బాక్స్లు అన్నీ కట్టేసి ఇచ్చేసారనమాట. సో అన్నీ కట్టేశాక మా గ్యాస్ పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. ఇంకా గ్యాస్ ఒకటే మొత్తుకుంటుంది అనమాట. నన్ను క్లీన్ చేయని. సో ఎడవద్దులే, నేను నిన్ను క్లీన్ చేస్తానని చెప్తున్నాను అనమాట. సో అన్నీ తీసేసి బర్నెలు అన్నీ తీసేసారనమాట. ఇంకా కొన్ని అంటులు కూడా ఉన్నాయన్నమాట. అంట్లు ఏంటంటే మార్నింగ్ వంట చేసినవి, పిల్లలకి బాక్సులు అన్నీ పెట్టేశాను కదా, ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినవి అవి అంట్లన్నీ ఉన్నాయి. అలాగే స్టవ్ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కడిగేసుకుందామని అన్నీ తీసుకెళ్ళి అయితే బయట వేసేసుకుంటున్నాను. నేనైతే అంట్లు కూడా షింక్ దగ్గర కడగను, మంచిగా బయట వేసుకొని వేసుకొని మంచిగా కూర్చొని అయితే అంట్లు కడుక్కుంటాను. ఇలా షింక్ దగ్గర నిలబడితే నాకు ఏంటంటే ఆ ప్లేస్ అనేది ఏం పెద్దగా ఉండదు అనమాట. అక్కడక్కడే ఉంటాయి, కడుక్కోవడానికి మనకు అంత కన్వీనియంట్గా అయితే ఉండదు. అందుకనేది అంట్లు మాత్రం బయట వేసేసుకొని కూర్చొని కడిగేసుకుంటాను అనమాట. అలా ఇలా కడుక్కుంటే కంఫర్ట్గా ఉంటుంది, మంచిగా తోముకున్నట్టు అనిపించింది. ఏడైతే ఎక్కువసేపు నిలబడి నడుము నొప్పులు పుట్టేస్తాయి. అందుకనేది ఇలా కడుక్కుంటే మంచిగా అనిపించింది. మీలో కూడా ఎవరైనా అలా చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా బయటికి వెళ్ళి స్టవ్ కడగడానికి మాత్రం కావాల్సిన అన్నీ తీసుకొచ్చుకున్నాను. మగ్గు, స్క్రబ్బర్ అన్నీ తీసుకొచ్చుకొని మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకుంటాను. బాగా రుద్దాలి, ఎందుకంటే నిన్నంతా నైట్ మొత్తం అది పడిపోయింది అనమాట, గుడ్డుది అన్నీ. ఇంకా అందువల్ల కొంచెం గట్టిగా అనిపించేసింది. ఇంకా బాగా స్క్రబ్బర్ వేసి మంచిగా రుద్దేసాను. మొత్తం చుట్టూరు మొత్తం మంచిగా డీప్ క్లీన్ లాగా చేసేసుకున్నాను. బాగా వాటర్ పోసి కడిగేసాను. మాకేంటంటే షింక్ దగ్గర గ్యాస్ దగ్గర కడిగిన వాటర్ అన్నీ మంచిగా వెళ్ళిపోతాయి అనమాట, ఎక్కడ స్టక్ అవ్వు, అంత బాగా ఉంటుంది గ్యాస్ బండ. సో అందుకని మంచిగా నీళ్ళు పోసి బాగా డీప్ క్లీనింగ్ లాగా చేసేసుకున్నాను అనమాట. స్టవ్ కింద చుట్టూరు అన్ని ఇక్కడ చెక్ చేసుకొని మంచిగా తుడిచేసేసుకున్నాను. ఎప్పుడైనా అయితే ఎక్కువ వంట చేసినప్పుడు మాత్రం మంచిగా ఇలా కడిగేసుకుంటాను. నార్మల్గా వంట ఒక కర్రీ అలా చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం స్క్రబ్ చేసేసుకొని తుడిచేసేస్తాను అనమాట. తుడిచేసేదంటే చుట్టుపక్కలంతా పోతుంది అనమాట. ఇంకా బయటికి వెళ్ళేసి అంట్లు అన్నీ కడిగేసుకొని వచ్చేసాను. ఇంకా బెడ్ నిండా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బొమ్మలు అన్నీ అక్కడే వేసేసి వెళ్ళిపోయారు. వాటన్నిటిని క్లీన్ చేసుకొని బెడ్ మొత్తం క్లీన్ చేసి బెడ్ సర్దేసేసుకొని ఇంకా ఇల్లు కూడా మాపు పెట్టేసుకున్నాను. చాలా రోజులు అయింది పూజ చేసుకోగా, ఇంకా పూజ చేసుకుందామని రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. రెడీ అయ్యి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. లాస్ట్ సాటర్డే మా ఇంట్లో కుదరలేదు, అందుకని పూజ అయితే చేసుకోలేదు అనమాట. అప్పుడు తెచ్చిన టెంకాయ అలాగే ఉండిపోయింది. అందుకని వాళ్ళైతే మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కనీసం టీ అన్న తాగుతామని టీ అయితే పెట్టుకుంటున్నాను. అందుకని గ్యాస్ ఇవన్నీ యాడి తెచ్చేసి సర్దేసి ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇప్పుడు టీకి కావాల్సిన గిన్నె పెట్టేసుకున్నాను. నాకు ఒక్కదానికే కాబట్టి చిన్న దాంట్లో పెట్టేసుకుంటున్నాను. సో నీళ్ళు పోసేసి కొంచెం అయితే టీ పొడి వేసాను. డికాషన్ మంచిగా కాగనిచ్చేసుకునేలోపు వేరే పని ఏదైనా ఉంటే చూసేసుకుందాం అనుకుంటున్నాను. అయితే బయట అంట్లు నన్ను పిలుస్తున్నాయి, నన్ను లోపల సర్దాను. అందుకని బయటికి వెళ్ళి అంట్లన్నీ తీసుకొచ్చి వాటిని అయితే సర్దుకుంటున్నాను. అంట్లు అయితే ఇవాళైతే చాలా ఉండిపోయినాయి. మార్నింగ్ రుద్దినవి కూడా నేను సర్దుకోలేదు, అవి అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చేసిన వంట కూడా అంట్లన్నీ వేసాక ఒక టబ్బు నిండా అయినాయి అనమాట. అవన్నీ తీసుకొచ్చుకొని నీట్గా సర్దుకోవాలి. అంట్లు కడగడం ఒక ఎత్తు అయితే అంట్లు సర్దడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎక్కడెక్కడ ఏ అంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటనేది ఇదే వెతుక్కొనే సరిపోయిద్ది అనమాట. గిన్నె తీసింది ఆ గిన్నె, ఈ గిన్నె పెట్టాలి, ఈ కింద గిన్నె పెట్టాలి అనేది చూసాకే బాగా సరిపోతుంది. ఈ లోపల డికాషన్ అయితే మంచిగా కాగుతుంది అనమాట. సో మొత్తానికైతే అంట్లన్నీ బాగా ఎక్కడ సర్దడానికి చూస్తూ ఉన్నాను అనమాట. ఇదిగో చూడండి ఎంత టైం పట్టిద్ది అంటే, అంట్లు కడగడానికి ఎంత టైం పట్టిద్దో అంట్లు సర్దడానికి కూడా నాకు అంతే టైం పట్టిద్ది. మళ్ళీ ఒక దిక్కు పెట్టాను అనుకో, మళ్ళీ మర్చిపోతాను ఆ గిన్నె ఎక్కడుందని, మొత్తం గిన్నెలన్నీ ఎత్తుకోవాలి. అలా కాదు, నేను కరెక్ట్గా ఏ గిన్నె, పాల గిన్నెలన్నీ ఒక సైడ్, అన్నం వండుకునే గిన్నెలన్నీ ఒక సైడ్, అట్లా దానికి సపరేట్గా పెట్టుకుంటాను. సపరేట్గా పెట్టుకుని అంటే ఒకవేళ నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ పలానా గిన్నె కావాలంటే టక్కుని చెప్పేస్తుంది దాని కింద ఉంది అన్నట్టు. అందుకని ఏటికడికి సపరేట్గా పెట్టేసుకుంటాను. ఈలోపు అయితే మన డికాషన్ మంచిగా కాగింది. దీంట్లో అయితే కొంచెం పాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెమే పాలు ఉన్నాయి. ఆ పాలతో అయితే నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ మరిగేలోపు ఇంకా కొంచెం టైం ఉంటుంది. ఈలోపు అయితే మార్నింగే ఉతికేసిన బట్టలు పైన ఆరేసి వచ్చానమాట. అవి తీసుకొద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎండ బాగా కాస్తుంది, ఇంకా బట్టలు ఎక్కడ ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఇంక తీసుకొచ్చేసుకొని మళ్ళీ వర్షం వస్తే ఎట్లా అని పైకి వెళ్ళి అయితే బట్టలు అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇలా డికాషన్ పాలు మంచిగా
బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట. టీ పడకపోతే ఆ కోపం, ఆ ఇరిటేషన్ అనేది అబ్బా హెవీగా ఉంటుంది. ఇంకా నన్ను కంట్రోల్ చేసుకోలేను అనమాట. అంత హెడేక్గా ఉంటుంది. ఎందుకంటే పూజ చేసేదాకా టిఫిన్ ఏం చేయను అనమాట. పూజ చేయాలనుకున్నప్పుడైతే టిఫిన్ కానీ ఏమి తినను, కాఫీ కూడా తాగను అనమాట. అందుకని ఎక్కువసేపు ఆకలితో ఉంటాను, ఆ హెడేక్ అనేది వచ్చింది. ఇంక అందుకని టీ పడిపోయింది అనుకోండి కొంచెం కంఫర్ట్గా అనిపించేసింది. ఫైనల్గా అయితే టీ అయితే తాగేసి హ్యాపీగా ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. తర్వాత రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పప్పు అయితే నానబెట్టేస్తున్నాను. అదే బియ్యం 2 గ్లాసులు, దాంట్లో పాటు మినపప్పు కూడా యాడ్ చేసుకుంటాను. మినపప్పుతోటి కొంచెం నేను మెంతులు కూడా యాడ్ చేస్తాను. మెంతులు కూడా యాడ్ చేస్తే దోశ బాగుంటుంది అనేది, ప్యాటర్న్ కూడా బాగుంటుంది అనిపించింది. సో బియ్యం వేసి ఏంటంటే ఈ బియ్యం మేము రేషన్ బియ్యం అనమాట. ఇంకా రేషన్ బియ్యం అయితే ఒకటికి 4 సార్లు మంచిగా కడగాలి. కడిగితేనే అందులో ఉన్నదంతా పోతుంది అనిపించింది. అది కాక ఎక్కువ రోజుల నుంచి స్టోర్ ఉన్నాయి అనమాట. మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటామంటే మేము 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఊరికి వెళ్తాము. ఊర్లో ఎలాగో మాకు రేషన్ బియ్యం ఇస్తారు కాబట్టి ఆ బియ్యం అయితే తెచ్చేసుకున్నాను. అందుకే ఎక్కువ టైం అయితే కడుగుతాను. ఒక 4-5 సార్లు అయితే మంచిగా క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఇవి దొడ్డిగానే ఉంటాయి, తొందరగా మనకి మెదుగుతాయి అనేది నేను ఎక్కువ రేషన్ బియ్యమే వేసుకుంటాను. ఆ టేస్ట్ కూడా బాగా అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే మేము నార్మల్ బియ్యమే, మేము ఏమైతే అన్నం తినేవాళ్ళమో ఆ బియ్యమే దోశకి వేసేదాన్ని. అవి వేస్తే ఏంటంటే అవి ఎక్కువసేపు మెదగపోయేది, చాలాసేపు గ్రైండర్ వేయాల్సి వచ్చేది అనమాట. అందుకని తర్వాత ఇంకా మా అక్క చెప్పింది అనమాట, రేషన్ బియ్యం వేసుకుంటే దోశలు మంచిగా ఉంటాయి, పప్పు కూడా తొందరగా మెదిగిద్ది అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని అప్పటి నుంచి నేనైతే రేషన్ బియ్యమే వాడుతున్నాను అనమాట. ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్కి కూడా ఎలాగో దోశ అనేది మా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంకా అందుకని దోశ అయితే చేశాను. పిల్లలు వచ్చే టైం అయిపోయిందనమాట. అందుకని ఈవినింగ్ కోసం స్నాక్స్ కోసం అయితే పూరి అయితే చేస్తున్నాను. మార్నింగే పూరి అడిగారు, మార్నింగ్ పూరి చేయడానికి టైం కుదరలేదనమాట. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ చేసి పెడతాను మీరు స్కూల్ నుంచి రాగానే అని చెప్పాను అనమాట. అందుకని పిండి అయితే బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే మంచిగా నాననిస్తున్నాను అనమాట. సో ఇలా నానబెట్టేసుకుంటే ఏంటంటే పిండి అనేది బాగుంటుంది. ఈలోపు కొన్ని గిన్నెలు అన్నీ వచ్చినాయి, టీ తాగినవి అవి ఇవి ఉన్నాయన్నమాట. ఆ గిన్నెలను కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు పిండి కూడా మనకు మంచిగా నానిపోతుంది అనమాట. ఇలా పిండి బాగా నానిపోతే పూరి కూడా స్మూత్గా ఉంటుంది అనమాట. నాకు అట్లా అనిపించింది బాగా. సో ఇంకా నిన్న తెచ్చిన కూరగాయల్లో కొన్ని వలిచేసుకున్నా కానీ కొన్ని వాలలేదా, ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే పెట్టనమాట. వాటిని ఏ బాక్స్లో వేయలేదు. ఇంకా అందుకని తెచ్చిన వాటిని అట్లాగే ఉంచిపోతే మళ్ళీ కవర్లను పడితే ఏంటంటే పాడైపోతాయి. మనం అసలే ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నాం. నిన్నైతే కొత్తిమీర వచ్చి 20 రూపాయలు తీసుకున్నారు, పుదీనా 2 కట్టలు కలిపి 10 రూపాయలు తీసుకున్నారు. సో అవి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని ఇంకా వాటిని అన్నిటిని మంచిగా ఒలిచి ఏ బాక్సులోకి ఆ బాక్సులోకి పెడదామని అన్నీ బయట తెచ్చేసి బయట కూర్చొని ఒలిచేసుకుంటున్నాను. సో ఫైనల్గా కొత్తిమీర అవన్నీ అయితే బాగా ఒలిచేసుకొని ఏ బాక్స్లోకి ఆ బాక్స్లో పెట్టేసేసుకున్నాను. పెట్టేసి ఆ చెత్త మొత్తాన్ని ఎత్తేసేసుకొని మొత్తం బయట అయితే పడేసేస్తున్నాను అనమాట. దీనికైతే నిజంగానే ఒకరోజు పని ఎంత టైం పడుతుందంటే చాలా టైం పట్టింది. ఈ వీడియో తీయడం కన్నా వీడియో చేసేటప్పుడు నాకు ఈ పని మొత్తం నాకు 3 అవర్స్ పట్టింది. కానీ ఇక్కడైతే 2 నిమిషాలు ఎడిట్ చేసి ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది, పూరీలు చేసి పెడదామని పూరీలు అయితే చేసేస్తున్నాను, రుద్దుతున్నాను అనమాట. పూరీలు అయితే నేను మంచిగా బాగా రుద్దుతాను. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా రుద్దేసుకుంటాను అనమాట. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట పూరీలు రుద్దడం అనేది. ఇంకా అందుకని చిన్నగా చేశాను. కొంచెమే పిండి కలిపాను, ఎందుకంటే మేము ఉండేది కూడా నలుగురమే కాబట్టి మా నలుగురు సరిపోతాయి అన్నమాట. అందుకని పూరీలు అయితే చేసేసుకుంటున్నాను. పూరీలు చేస్తూ టీవీ అయితే చూస్తున్నాను అనమాట. భాష సినిమా వస్తుంది, ఎప్పుడో చూశాను. సరేలే ఏదో ఒకటి టైంపాస్ అయిద్దని టీవీ పెట్టుకొని అయితే టీవీ చూస్తూ పూరీలు అయితే రుద్దుతున్నాను అనమాట. ప్రెషర్ దాంట్లో వేసి రుద్దేదాన్ని ఇంతకుముందు, అయితే ఆ పూరీలు అనేది దొడ్డుగా అనిపిస్తున్నాయి అనమాట. అందుకని అలా వద్దులే ప్రెషర్ దాంట్లో వేసి ఎందుకు రుద్దడం అని ఇప్పుడైతే నేనే కర్ర పీట కొనుక్కొచ్చేసుకొని వీటితోటి అయితే పూరీలు మంచిగా చేసేసుకుంటాను అనమాట. నీట్గా వస్తాయి, మనకు తగ్గట్టు మనం అంటే రుద్దుకోవచ్చు. ఎక్కడ లావుగున్నా ఎక్కడ సన్నగా ఉన్నాను అన్నట్టు చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రుద్దుకోవచ్చు. సో ఫైనల్గా అయితే పూరీలు అయితే రుద్దేశాను అనమాట. అలా మూవీ చూస్తూ పూరీలన్నీ అయితే రుద్దేసేసాను అనమాట. ఏదైనా పని చేస్తున్నప్పుడు మూవీ ఏదైనా చూసేస్తే తొందరగా పని అయిపోద్ది. అయితే పూరీలు అయితే ఇప్పుడైతే కాల్చుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను అనమాట.
ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నేను పొంగనే స్టవ్ పెట్టగానే కొద్దిసేపు హీట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఏదైనా వాటర్ అలా ఉంటే హీట్కి అవన్నీ కరిగిపోతాయి అన్నమాట. అందుకని తర్వాత ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే పూరీలను అయితే వేసాను. పూరీలు అయితే మంచిగా కాలుతున్నాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అనమాట. అట్లా లేస్తున్నాయి అనమాట. మన పూరీలు అట్లా పొంగినట్టు అట్లా పొంగుతున్నాయి. పిండి ఎక్కువసేపు నానింది కాబట్టి మంచిగా అనిపించింది. పిండి కూడా నేను గట్టిగా ఏం కలపలేదు, కొంచెం స్మూత్గా ఉండేటట్టే నేను బాగా కలుపుకున్నాను. అందుకే పూరి అయితే మంచిగా పొంగుతుందనమాట. ఇదివరకు నేను పూరీలు చేస్తే అప్పడాలు ఉండేట్టు ఉండేవి అనమాట. మా వారు ఎప్పుడైనా వాళ్ళు అప్పడాలు పూరి చేశానంటే పూరి అనవాక అప్పడాలు చేశానని చెప్పి అప్పడాలు తినడానికి వస్తాము అని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు అలా కాకుండా పూరి పిండి కలపడం బాగా నేర్చుకున్నాను. ఇంకా మా అక్క బాగా చేస్తుంది అనమాట. తన దగ్గర నేను ఈ పూరీలు చేయడం అయితే నేర్చుకున్నాను. నేను ప్రతి వంట ఎక్కడో దిక్కు చూసి నేర్చుకున్నాను, కానీ వంట కోసం సపరేట్గా సమ్ టైం అయితే కేటాయించి నేను ఈ వంట నేర్చుకోవాలన్నట్టయితే అస్సలు నేర్చుకోలేదనమాట. అందుకని నేను ప్రతి వంట నాకు కొత్తగానే అనిపించింది అనమాట. ఎక్కడో దిక్కు చూసి కానీ కొంచెం నేర్చుకుంటున్నాను, కానీ అది కూడా అనకపోతే నేను అసలు ఆ వంట కూడా సరిగ్గా చేయను అనమాట. సో ఫైనల్గా అయితే మా పిల్లలకు కావాల్సినట్టు పూరీలు అయితే రెడీ చేసేసాను అనమాట. బాగా పొంగుతున్నాయి వాళ్ళ పూరీలు మాత్రం. నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. అట్లా మంచిగా పొంగితే ఏంటంటే హ్యాపీ అనిపించిద్ది. పూరీలు కూడా మంచిగా పొంగి అప్పడల్లాగా లేవు అని చెప్పడం కోసం అయితే బాగా అనిపించేసింది. పూరీలు అయితే మొత్తానికి ఫైనల్గా పూరీలన్నీ రెడీ చేసేసేసాను.